హాయ్ ఫ్రెండ్స్, మన మొబైల్ ఫోన్లో 3D టెక్స్ట్ లోగోస్ కానివ్వండి, మన 3Dలో మన పేరును కానీ లేకపోతే 3Dలో విషెస్ని కానివ్వండి ఎలా టైప్ చేసి ఎలాగా మనం క్రియేట్ చేయాలని చెప్పేసి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. సో ముందుగా మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి పిక్సెల్ ల్యాబ్ అని చెప్పి అక్కడ మనకు ఒక అప్లికేషన్ దొరుకుతుంది. సో దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ అప్లికేషన్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో అక్కడ నుంచి మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇన్స్టాల్ చేసుకున్నాక మనకు అప్లికేషన్ ఈ విధంగా కనిపిస్తుంది. సో అప్లికేషన్ మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్లో ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా న్యూ టెక్స్ట్ అనేది కనబడుతుంది అనమాట. సో ఈ న్యూ టెక్స్ట్ అని కనబడిన తర్వాత సో మనం ఇక్కడ మన పేరు అనేది ఏదైతే మనం ఇప్పుడు సపోజ్ మనం లోగో కావచ్చు, లేకపోతే హ్యాపీ బర్త్డే విషెస్ కావచ్చు, లేకపోతే ఎవరైనా పేరు కావచ్చు, ఏదైనా సరే మనం ఇక్కడ న్యూ టెక్స్ట్ అనే దగ్గర మనం రాయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు ఈ సైడ్. సో ఈ సైడ్ మనకి ఈ టెక్స్ట్ ఫాంట్స్ కానివ్వండి, డిజైన్స్ కానివ్వండి ఇక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. సో ఇప్పుడు సపోజ్ నేను ఇది సెలెక్ట్ చేశాను అనుకోండి. సో సెలెక్ట్ చేస్తే మీరు చూసారు కదా 3D టెక్స్ట్ అని చెప్పి కనబడుతుంది. సో మీకు ఈ సైడ్ ఈ విధంగా కనబడలేదంటే మీరు మొబైల్ని రొటేట్ చేసుకుంటే కనబడుతుంది. మీరు రొటేట్ చేయకుండా ఉంటే మీకు డౌన్ కింద కనబడుతుంటుంది అనమాట. సో ఇలా ఓల్డ్. సో ఈ విధంగా మనం వీటిలో ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకొని అక్కడ మన టెక్స్ట్ ఫిల్ చేయొచ్చు. సో నేను ఇవేమీ కాకుండా మాన్యువల్గా నాకు నచ్చినట్టుగా తయారు చేసుకుందాం అనుకుంటున్నాను. సో అందుకని నేను డిఫాల్ట్ పెట్టి సో ఇక్కడ మనకి చూస్తున్నారుగా లెటర్ ఏ అని కనిపిస్తుంది. సో ఏ అనే దాంట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ మీరు స్టైల్స్ ఎడిట్ అని కనిపిస్తుంది, చూసారు కదా. సో ఎడిట్లోకి నేను వెళ్తున్నాను. సో ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ నేను నేమ్ అనేది రాయిపోతున్నా. సో నేను టెక్లాజిక్ అని చెప్పి నేమ్ రాసి ఓకే అనేదాన్ని క్లిక్ చేశాను. సో చూసారు కదా ఇక్కడ టెక్లాజిక్ అని మనకు కనబడుతుంది. సో ఇప్పుడు నేను దీనికి స్టైల్ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో స్టైల్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ మనం స్టైల్ అనే దాన్ని క్లిక్ చేసి ఇక్కడ బ్రౌజ్ అని కనిపిస్తుంది. సో ఈ బ్రౌజ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి స్టైల్స్. సో వీటిలో ఏ స్టైల్ కావాలన్నా మనం దీని మీద మనం ఇచ్చుకొని ఏదైతే టెక్స్ట్ సైజ్ ఉందో ఆ టెక్స్ట్ సైజ్ని మనం పెంచాలనుకుంటే మనం ఇక్కడ నుంచి మనం టెక్స్ట్ సైజ్ని కూడా పెంచుకొని ఇక్కడ రైట్ మార్క్ కనిపిస్తుంది కదా. సో ఇలా రైట్ క్లిక్ చేసినట్టయితే సో అసలు నేను ఈ స్టైల్ కూడా అవసరం లేకుండా మనం సొంతంగా క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నా. సో నేను ఇప్పుడు దీన్ని డిలీట్ చేసి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ కొత్త టెక్స్ట్ అనేది రాయబోతుంది. ఇక్కడ టెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ అని కనిపిస్తుంది, చూసారుగా ఏలో. ఇక్కడ ఏ టెక్స్ట్ లేకపోతే మనకి ఇక్కడ టెక్స్ట్ అని కనబడుతుంది. సో ఈ టెక్స్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ మళ్ళీ మనం ఎడిట్ క్లిక్ చేసి సో మళ్ళీ రాస్తున్నాను నేను. సో టెక్లాజిక్ అని రాసి మళ్ళీ ఓకే క్లిక్ చేసి ముందు నేను ఫాంట్ సైజ్ పెంచుకోవాలనుకున్నాను. సో ఇక్కడ మనం ఇలా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ సైజ్ అని కనబడుతుందిగా. సో ఇక్కడికి వచ్చి నేను ముందు ఫాంట్ సైజ్ అనేది పెంచుకొని ఆ తర్వాత ఇప్పుడు నేను దీనికి ఫాంట్ స్టైల్ మార్చాలనుకుంటున్నాను. సో ఫాంట్ స్టైల్ ఇక్కడ ఫాంట్ అని కనిపిస్తుంది కదా. సో ఈ ఫాంట్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకు చాలా రకాల స్టైల్స్ అనేవి కనబడతాయి. సో వీటిలో మీకు ఏది నచ్చితే ఆ స్టైల్ని మనం తీసుకోవడమే. సో నేను ఇప్పుడు వీటిలో ఒకటి సెలెక్ట్ చేయబోతున్నాను. సో ఇలా మనం సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకి మన ఫాంట్ ఏ విధంగా కనబడుతుంది అనేది ఇక్కడ మనకి పైన చూపిస్తూ ఉంటుంది. సో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఆ పైన మీరు ఒకసారి చూసుకోవచ్చు అనమాట. సో ఇదిగోండి సెలెక్ట్ చేసాను, పైన మనం చూస్తున్నారు కదా. ఆ ఫాంట్ని సెలెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది అక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. సో నేను ఈ ఫాంట్ని సెలెక్ట్ చేశాను, నాకు ఈ లుక్ నచ్చింది. సో సెలెక్ట్ చేసి ఓకే అనేదాన్ని క్లిక్ చేశాను. సో క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ప్లస్ దీని కలర్ కూడా మనకు కావాలంటే మార్చుకోవచ్చు. ఇక్కడ కలర్ అని కనిపిస్తుంది కదా. సో ఈ కలర్లోకి వెళ్ళి మనకు కావాల్సిన కలర్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఫాంట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడే. సో అలాగే ఇక్కడ మీకు గ్రేడియంట్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి షాడో టైప్ కనిపిస్తాయి అనమాట. ఇలా సెలెక్ట్ చేస్తే మనకి షాడో టైపు మనకి ఏ కలర్ కావాలంటే ఇలా కాకుండా ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే నా ఫాంట్కి నా కస్టమ్ కలర్ అంటే నేను ఒక ఇమేజ్ని ఇద్దాం అనుకుంటున్నాను. ఒక ఇమేజ్ని దీంట్లోకి నింపుదాం అనుకుంటున్నాను ఆ ఫాంట్లోకి ఏదైతే ఈ లోగోలో. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనకు టెక్స్చర్ అని కనిపిస్తుంది, చూసావుగా. సో దీన్ని టెక్స్చర్ అనేదాన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి నో టెక్స్ట్ అని కనిపిస్తుంది. ఇక్కడ బ్రౌజ్ అని ఇక్కడ మనకి గ్యాలరీ టైపు సింబల్, ఫోటో టైప్ సింబల్ కనిపిస్తుంది. సో దాన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత ఇందులోంచి మనకి ఏ ఫోటో మన దగ్గర ఉన్న ఫోటోల్లో ఏదో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఈ పిక్ని సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ పిక్ని నేను సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ రైట్ మార్క్ అనే దాన్ని క్లిక్ చేస్తున్నా. సో చూసారుగా ఆ పిక్ అనేది
నా టెక్స్ట్లోకి వచ్చి కూర్చుంది. సో ఇప్పుడు దీని స్టైలే మారిపోయింది మొత్తం అంత టెక్స్ట్ స్టైలు. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ స్కేల్ అని కనిపిస్తుందిగా, ఈ స్కేల్లో మనం ఆ పిక్ని ఏ విధంగా చూపించాలనుకుంటున్నాం అనేది ఇక్కడ ఈ స్కేల్లో మనం దాన్ని పెట్టుకోవచ్చు అనమాట. సో పెట్టుకొని తర్వాత ఇక్కడ మనకి ఎనేబుల్ అని కనిపిస్తుంది చూసారుగా. సో ఇది క్లిక్ చేసినట్టయితే మొత్తం పిక్ మొత్తం దాని నిండా నిండిపోవడం జరుగుతుంది. ఇది మళ్ళీ తీసేసినట్టయితే మనకు కావాల్సినట్టుగా మనం ఇక్కడ మన స్కేల్లో ఆ పిక్ 5-6 పిక్స్గా చేంజ్ అయ్యి ఎక్కడ కావాలంటే అక్కడ మనకు సెట్ అవుతుంది. సో నేను ఎనేబుల్ క్లిక్ చేసి దీన్నే ఉంచాలనుకుంటున్నాను. సో రైట్ మార్క్ ఉంది కదా, సో ఈ రైట్ మార్క్ అనేదాన్ని క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసిన తర్వాత ఓకే అయినా సరే నాకు ఇంకా కొంచెం ఎఫెక్ట్ కావాలనిపిస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీనికి స్టోక్ ఇద్దాం అనుకుంటున్నా, అంటే బార్డర్ స్టోక్ అనమాట. దీని చుట్టూ బార్డర్ అనేది ఇద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ మనకు స్టోక్ అని కనిపిస్తుంది కదా, సో ఈ స్టోక్లోకి వెళ్ళి రైట్ మార్క్ క్లిక్ చేసి సో చుట్టూ స్టోక్ అనేది రావడం జరిగింది. సో నేను వైట్ స్టోక్ అనేదాన్ని సెలెక్ట్ చేశాను నేను. సో స్టోక్ సైజు మనం ఎంత పెంచుకోవాలన్నా ఇక్కడ మనకి ఆ స్టోక్ సైజ్ అనేది పెంచుకోవచ్చు. సో 3 సరిపోతుంది దీనికి. సో స్టోక్ 3 అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది నేను. సో ఆ తర్వాత మనకి ఇక్కడ స్టోక్స్లో కూడా ఇక్కడ మనకి చాలా రకాలు ఉంటాయి. సో ఏ రకమైన స్టోక్ కావాలనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను వైట్ కలరే పెడదాం అనుకుంటున్నాను. సో పెట్టి ఇక్కడ రైట్ మార్క్ అనేది మళ్ళీ క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు దీనికి 3D ఎఫెక్ట్ కావాలి ఇప్పుడు నాకు. సో 3D ఎఫెక్ట్కి ఇక్కడ 3D టెక్స్ట్ అని కనిపిస్తుందిగా, సో ఈ 3D టెక్స్ట్ అనేదాన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇక్కడ ఎనేబుల్ అనేదాన్ని క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత మనకి చూడొచ్చు బ్యాక్ సైడ్ 3D ఎఫెక్ట్ కనిపిస్తుంది. సో ఇగో చూసారు కదా, బ్యాక్ సైడ్ మనకి 3D ఎఫెక్ట్ అనేది ఈ విధంగా కనబడడం జరుగుతుంది. దీన్ని నేను అటు ఇటు ఈ డైల్ని నేను అటు ఇటు తిప్పుతుంటే ఆ డెప్త్ 3D ఎఫెక్ట్ డెప్త్ అనేది మనకి ఈ విధంగా కనబడడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనకి ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో మనకు కావాల్సిన ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకొని ఆ డెప్త్ ఏ రకంగా ఇవ్వాలనుకుంటున్నాం అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. సో నేను ఈ డెప్త్ ఇద్దాం అనుకుంటున్నాను. సో అలాగే మనకి కిందకు వచ్చినట్టయితే మనకి ఇక్కడ మనకి మరిన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో మనకి వెనకాల డెప్త్ షాడో ఎంతవరకు కావాలనేది మనం అది కూడా ఇక్కడ నుండి చూసుకోవచ్చు. అలాగే కిందకు వచ్చినట్టయితే ఇక్కడ రొటేట్ కనిపిస్తుంది చూసారు కదా. సో ఈ రొటేట్ ఆప్షన్లో మనం ఇది ఎటువైపు తిరగాలి చూసారు కదా మీరు, రొటేట్. సో మనకి ఇది ఏ విధంగా ఉండాలనేది మనం ఇక్కడ రొటేట్లో మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఏ విధంగా కావాలి మనకి అనేది ఇలాగా ఏ విధంగా అయినా సరే. సో ఇక్కడ లైటింగ్ పొజిషన్ ఏదైతే 3D డెప్త్ ఉందో ఆ డెప్త్ లైటింగ్ పొజిషన్ కూడా మనం ఇక్కడ మార్చొచ్చు అనమాట. చూసారుగా మనకు కావాల్సిన లైటింగ్ పొజిషన్ ఎటు నుంచి షాడో పడుతుంది అనే విధంగా మనం లైటింగ్ పొజిషన్ కూడా మార్చుకొని ఆ డెప్త్ని చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసరికి షాడో. సో ఈ షాడో వచ్చేసరికి మనం బ్యాక్ సైడ్ చూసారుగా ఆ షాడో లెవెల్స్ కూడా చాలా చక్కగా క్లియర్గా కనిపించేలాగా మనం షాడో లెవెల్స్ కూడా పెంచుకోవచ్చు అనమాట. సో ఇదే కనుక మనం ఫోటోషాప్లో చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. సో ఇందులో అయితే చాలా ఈజీగా ఇవ్వడం జరిగింది. ఫోటోషాప్లో ఇలాంటివి నేను చాలాసార్లు చేశాను, బట్ ఇంత ఈజీగా నేను అది మొబైల్లో ఎంత ఈజీగా చేయొచ్చు అనేది ఈ పిక్సెల్ ల్యాబ్లోనే నేను చూడడం జరిగింది. చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది. సో తర్వాత నేను దీన్ని ఈ పొజిషన్లో పెట్టి సో నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను, రైట్ మార్క్ క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను దీనికి 3D షాడో ఇద్దాం అనుకుంటున్నా. సో ఈ 3D షాడో అని కనిపిస్తుంది కదా, సో ఈ 3D షాడో ఇస్తే మనకి అది కొంచెం గాల్లో లేసినట్టుగా కనిపిస్తుంది అనమాట. సో చూసారు కదా కింద 3D షాడో అనమాట. ఇది ఈ విధంగా నేను 3D షాడోని ఇద్దాం అనుకుంటున్నా. సో ఈ విధంగా 3D షాడో అనమాట. మనం 3D షాడో కూడా మనకి షాడో ఏ రకంగా కావాలనేది మనం ఈ విధంగా చూసుకోవచ్చు. ఈ షాడోస్లో కూడా ఇక్కడ మనం కావాల్సిన కలర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో షాడో అంటే మనకి బ్లాక్ ఉంటేనే బాగుంటుంది. సో నేను బ్లాక్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసి రైట్ మార్క్ క్లిక్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి డెప్త్ ఈ విధంగా ఉంది కాబట్టి మనం 3D షాడో ఈ విధంగా ఇచ్చాం. అలా కాకుండా ఇప్పుడు సపోజ్ 3D షాడో తీసేసి నార్మల్ షాడో ఉంటుంది. ఇక్కడ చూసారు షాడో అని. సో ఈ షాడో ఇచ్చినట్టయితే మనకు బార్డర్లో వచ్చినట్టుగా ఉంటుంది షాడో. చూసారు కదా ఇది బార్డర్లో ఉన్నట్టు ఉంటుంది, అంటే బ్యాక్ సైడ్ నుండి వస్తుంది అనమాట షాడో. సో ఇది కూడా ఒక షాడో అనమాట. సో మీకు ఏ షాడో బాగుంటుంది అనేది మీరు చూసుకోవచ్చు. ఎన్ని షాడోసే ఇది వచ్చేసరికి మనకి ఎంబోస్ అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి ఉబ్బినట్టుగా ఇది చూసారుగా ఇక్కడ ఇలా ఉబ్బినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మనకి ఇందులో ఏది కావాలనేది మన క్రియేటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం చేసుకోవచ్చు. సో తర్వాత ఇంకోటి వచ్చేసరికి కరువు. ఇక్కడ మీరు చూసారుగా ఈ కరువు అనేది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ కరువు అనే దాన్ని మనం సెలెక్ట్ చేసి మనం దీన్ని కనుక ఇలా తిప్పినట్టయితే మనకు కావాల్సిన షేప్లో ఇది కరువు తిరగడం జరుగుతుందనమాట. సో మనకు కావాల్సినట్టుగా దీన్ని కరువు తిప్పుకొని ఆ విధంగా కూడా ఉంచుకోవచ్చు. సో నేను
ఈ విధంగా ఉంచి మీరు మళ్ళీ ఎలా అయితే ఉందో అదే పొజిషన్ రావాలంటే ఇక్కడ మీకు రొటేట్ ఒక సింబల్ కనిపిస్తుంది చూసారు కదా, రేకాల్ లాగా. సో దీన్ని క్లిక్ చేసినట్టయితే మనకి మళ్ళీ సేమ్ యాజ్ డీసీ ఏ పొజిషన్లో అయితే మనం స్టార్ట్ చేస్తాం ఆ పొజిషన్లోకి వచ్చేస్తుంది. సో నేను ఇప్పుడు ఈ విధంగా పెట్టి రైట్ మార్క్ క్లిక్ చేస్తున్నా. సో దీనికి ఇప్పుడు నేను 3D షాడో టచ్ ఇవ్వాలనుకుంటున్నా. సో 3D షాడో టచ్ క్లిక్ చేసి సో ఈ విధంగా తర్వాత ఇక్కడ రైట్ మార్క్ అనేది క్లిక్ చేశాను. క్లిక్ చేసినట్టయితే చూసారు కదా ఎలా ఉందో ఇమేజ్. సో అలాగే ఇక్కడ మనకి ఇక్కడ మీకు ఒపాసిటీ అని కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసరికి మన ఇమేజ్ని ఒపాసిటీ అంటే మనకు బ్లర్నెస్ని పెంచుతూ ఉంటుంది అనమాట. మనం ఇది నేను ఇలా క్లిక్ చేసినట్టయితే చూసారుగా బ్లర్గా అంటే ఏదో ఫోర్స్గా వస్తున్నట్టుగా మనకు బ్లర్గా ఒక రకమైన ఎఫెక్ట్ అనేది తీసుకొస్తుంది. సో అది వచ్చి ఆ ఆప్షను. అలాగే మీకు ఇంక ఇందులో మొత్తం ఆల్మోస్ట్ ఇది పొజిషను, ఇది వచ్చేసరికి లేయర్ అప్ డౌన్. ఒక సపోజ్ దీని మీద ఒక ఫోటో, ఇప్పుడు నేను ఒక ఫోటోని ఇంకోటి ఏమైనా పిక్ని నేను సెలెక్ట్ చేసినప్పుడు ఆ పిక్ మనకి దీని మీదకి వచ్చింది అనుకోండి, దాన్ని పొజిషన్ అనమాట, బ్యాక్గ్రౌండ్ నుంచి దాన్ని పైకి తీసుకురావడానికి ఇవి ఉపయోగపడతాయి ఈ రెండు. సో తర్వాత ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే దీన్ని ఒక పిక్చర్, ఇప్పుడు ఈ టెక్స్ట్ని ఒక ఫోటోదిలో పెట్టాలనుకుంటున్నాను. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈ చివరి లేయర్స్ కనబడుతుంది చూసారు కదా. సో ఈ లేయర్ ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ లేయర్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఇమేజ్ మన గ్యాలరీలోంచి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇంకా ఎక్కడి నుంచి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ ఇమేజ్ నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసినట్టయితే చూసారు కదా ఈ విధంగా కనిపిస్తుంది. నేను ఇప్పుడు ఇది ఒక ఫోటో బ్యాక్గ్రౌండ్ పెట్టాలనుకుంటున్నాను సపోజ్. ఇప్పుడు నేను గ్యాలరీలోకి వెళ్తున్నాను. సో ఇక్కడ నేను ఒక పిక్ అనేది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి రైట్ మార్క్ అనే దాన్ని క్లిక్ చేశాను. సో క్లిక్ చేసినట్టయితే ఇక చూసారు కదా ఈ విధంగా అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు నేను ఈ ఇమేజ్ సైజ్ అని కనిపిస్తుంది కదా. సో ఇమేజ్ సైజుని కూడా మనకు కావాల్సినట్టుగా మనం పెంచుకొని తగ్గించుకోవచ్చు అనమాట. సో తర్వాత మనం ఏమి కాకుండా దీన్ని ఓన్లీ ట్రాన్స్పరెంట్గా మనం అంటే లోగో కింద మనం క్రియేట్ చేసి ట్రాన్స్పరెంట్గా టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ని మనం ట్రాన్స్పరెంట్గా మనం దాయాలి అనుకుంటే ఇక్కడ మనకి ట్రాన్స్పరెంట్ అని కనిపిస్తుంది కదా. సో దీన్ని క్లిక్ చేసినట్టయితే మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు దీన్ని సేవ్ చేసి మనకు కావాల్సిన ఫోటో మీద మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇది పెట్టుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఇప్పుడు సపోజ్ నేను ఇది తయారు చేశాను కదా. సో దీన్ని నేను ట్రాన్స్పరెంట్లో సేవ్ చేయాలనుకుంటున్నాను. సపోజ్ ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా. సో దీన్ని క్లిక్ చేసి తర్వాత ఇక్కడ సేవ్ ప్రాజెక్టు, తర్వాత సేవ్ యాజ్ ఇమేజ్ అని ఉంది. సో నేను సేవ్ యాజ్ ఇమేజ్ని క్లిక్ చేస్తున్నాను. సో సేవ్ యాజ్ ఇమేజ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పిఎన్జీలో ఉంచాలి. పిఎన్జీలో ఉంచితేనే మనకి బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంట్ అనేది వస్తుంది. జేపీజీలోకి మార్చమాకండి. అలాగే మనకి ఇక్కడ క్వాలిటీ కనిపిస్తుంది. సో మీ క్వాలిటీ ఏది కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. హై క్వాలిటీయా, మీడియం క్వాలిటీయా, అల్ట్రా క్వాలిటీయా. సో నేను డిఫాల్ట్లోనే ఉంచుతున్నాను. సో తర్వాత సేవ్ గ్యాలరీ ఉంది కదా, సేవ్ టు గ్యాలరీని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో గ్యాలరీలో సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను దాన్ని ఏదైనా ఇమేజ్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ నేను ఇది క్లోజ్ చేసేస్తున్నాను, ఈ అప్లికేషన్ని క్లోజ్ చేసేసి ఇప్పుడు నేను పిక్ఆర్ట్స్లోకి వెళ్తున్నాను. సో పిక్సార్ట్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి నేను ఒక ఇమేజ్ అనేది తీసుకుంటున్నాను. సపోజు ఈ ఇమేజ్ తీసుకున్నాను నేను. సో ఈ పిక్ఆర్ట్లో నేను ఇమేజ్ ఎడిట్ చేసి సపోజ్ నా ఫోటో అనుకుందాం, నేను ఇమేజ్ని అన్ని ఎడిట్ చేసి అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను నా వాటర్ మార్క్ కానీ నా లోగో కానీ ఏదైనా పెట్టాలనుకుంటున్నాను. అలాంటప్పుడు నేను ఇప్పుడు యాడ్ ఫోటో అనే దాన్ని క్లిక్ చేసి నేను ఏదైతే క్రియేట్ చేశానో నేను ఏదైతే క్రియేట్ చేసానో అది నేను అక్కడ పెట్టుకోవచ్చు. సో ఇది కూడా నేను అలా క్రియేట్ చేసాను. సో దీన్ని పెట్టాలనుకుంటున్నాను. సో పెట్టి యాడ్ అనేదాన్ని క్లిక్ చేస్తున్నాను. సో చూసారు కదా ఇక్కడ రావడం జరిగింది. సో ఈ విధంగా మనకు కావాల్సినట్టుగా మనం టెక్స్ట్ని క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేసి మనకు కావాలంటే అది లోగో కిందైనా వాడుకోవచ్చు, వాటర్ మార్క్ కిందైనా వాడుకోవచ్చు, లేదా మన బ్రాండ్ కింద యూజ్ చేసుకోవచ్చు. సో ఏదో విధంగా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారుగా మన మొబైల్లో 3D టెక్స్ట్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అనేసి. సో ఈ 3D టెక్స్ట్తో మనం మన పేరునైనా క్రియేట్ చేయొచ్చు, అలాగే లోగోస్ని క్రియేట్ చేయొచ్చు, అలాగే వాటర్ మార్క్ క్రియేట్ చేయొచ్చు, అలాగే ఎవరికైనా విషెస్ కావాలన్నా ఈ 3D టెక్స్ట్ ద్వారా మనం క్రియేట్ చేసి పంపించవచ్చు అనమాట. సో ఈ వీడియో ద్వారా మీరు 3D టెక్స్ట్ ఎలా క్రియేట్ చేయాలని తెలుసుకున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.